ఎంతమంది బాగున్నారు? సంతోషంగా ఉన్నవాడు. ఏమన్ దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్మకం కలిగిన వాడు, దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు నమ్మకం కలిగిన వాడు, క్రీస్తు మన పక్షం యుద్ధం చేసేవాడుగా ఉన్నాడని నమ్మకం కలిగిన వాడు. ఈ రాత్రి మనం వచ్చింది క్రీస్తు కోసమేనా? ఈ రాత్రి మనం వచ్చింది వాక్యం కోసమేనా? ఈ రాత్రి మనం వచ్చింది దేవుడు మనతో మాట్లాడటం కోసమేనా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆయన మాట్లాడిన పుస్తకం తెరుద్దాం, బైబిల్ తెరుద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఆశీర్వాదపతి నాయన, ఈ సాయంకాల సమయం ప్రభా మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఇంటిగా తరలివచ్చుటకు, ప్రార్థన చేయుటకు, నీ నామం కింద మేమందరం చేరుటకు నువ్వు మా చేసే సహాయాన్ని బట్టి, క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చి దాన్ని బట్టి నీకు వందనస్తున్నా ప్రభా. ఇదిగో నాయన, రంగం మీదకి మీరు రమ్మని మిమ్మల్ని అందరం ఆహ్వానించుకుంటూ ఉండగా మాతోనూ మా హృదయాలతోనూ సూటిగాను తేటగాను స్పష్టంగా ఈ దినం మాకు కావాల్సిన మాటలు దయచేసి మా అందరి మధ్యలో మీరు మాత్రం మహిమ గంట ప్రభావాలు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనంగా మనం ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఏదైనా చెప్పాడు అంటే ఎప్పుడు కూడా ఆయన ఏమాత్రం సందేహం లేకుండా చెప్తాడు. నిజమేనా? ఏ డౌటు లేకుండా, ఏ సందేహము లేకుండా ఆయన మాట్లాడతాడు. రెండోది, దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే దాంట్లో అస్పష్టత అనేది ఉండదు. కొన్నిసార్లు మనం ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం స్పష్టంగా రాకపోతే రెండోసారి మూడోసారి అడుగుతాం. కానీ దేవుడు ఒకసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని రెండోసారి అడగాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన మొదటి మాటే క్లియర్గా మాట్లాడతాడు. ఆయన ఆలోచించిన తర్వాతే మాట్లాడతాడు. మాట్లాడాక ఇంకా ఆలోచించేది ఏమీ లేదు. ఇక్కడ మాటగా మీరు అన్నట్టయితే, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటే నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఆయన యొక్క మరణం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఒక మరణం గురించి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు కూడా నాకు స్పష్టంగా సమాధానం చెప్తారా? గట్టిగా రాలా? చూసారా? ఇది అడిగేది గట్టిగా రమ్మని చెప్తున్నాను. ఇప్పుడు నేను స్పష్టంగా కూడా రావాలా? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనకి 3 గిఫ్ట్లు ఇచ్చారు. ఏంటయ్యి? బంగారము, సామ్రాణి, బోళం. ఆర్డర్ తప్పకూడదు ఇప్పుడు, అది ఆర్డర్లో రావాలి. మొట్టమొదటిగా బంగారం ఎందుకు ఆయనకి ఇచ్చారు? దేవుడు అని ప్రూవ్ చేయటానికి, దైవత్వం ఆయనలో ఉన్నదని, పరలోకంలో ఉన్న వాక్యం మొత్తం ఆయన లోపల నివాసం చేస్తుంది దానికి రుజువు బంగారం తీసుకొని వచ్చాయి. రెండోది సాంబ్రాణి, పరిచర్యకి సాదృశ్యం. భూమి మీద ఆయన పరిచర్య, ఆయన ఒకే చోట పరిచర్య చేస్తున్నప్పటికీ భూమి అంతా పరిచర్య వ్యాప్తి చెందుతుంది. దానికి సాదృశ్యంగా సాంబ్రాణి తీసుకొచ్చారు. మూడోది ఏంటి? బోళము దేనికి ఇచ్చారు? మరణానికి. అంటే ఆయన పుట్టి భూమి మీదకి వచ్చినప్పటికే ఆయన కొరకు మరణం అనే గిఫ్ట్ రెడీగా ఉన్నది. అది ఆయన అప్పుడే తీసుకున్నాడు. అయితే నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, ఆయన మరణము తీసుకోవడానికి కారణం ఏంటి? 3 గిఫ్ట్లు మనకు తెలుసు. ఈస్టర్ తెలుసు, గుడ్ ఫ్రైడే తెలుసు, క్రిస్మస్ తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఆయన బోళము భూమి మీదకి వచ్చేసరికి రెడీగా ఎందుకు ఉన్నది? ఆయన దాన్ని ఎందుకు అంగీకరించాడు? నేను చెప్తాను. అదవును కాదు మీరు చెప్పండి. ఆ బోళం ఆయన తీసుకుంది నా కోసం. ఎందుకంటే ఆ బోళం నేను తీసుకోవాలి. బోళం అంటే ఏంటి? మరణము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంత నేనే పెడతానా, నేను వెనక్కి తీసుకుంటాను. ఎవరి కోసం ఇది? గట్టిగా రావట్లేదు. బూరలు తెచ్చారా? కొంచెం గట్టిగా పోదండి. ఎవరి కోసం ఇప్పుడు ఇది? క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు? సమాధి ఎందుకు బద్దలు చేశాడు? ఆయన మరణాన్ని ఎందుకు భూమిలో పెట్టాడు? ప్రైజ్ ది లార్డ్. పుట్టగానే బోళం ఎందుకు తీసుకున్నాడు? రైట్ 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 రైట్. ఇప్పుడు బాప్టిజం ఎందుకు? వినపడలే నాకు. బాప్టిజం దేవుడి కోసమా? పాస్టర్ గారి కోసమా? సంఘం కోసమా? ఎవరి కోసం? సరే, నేను బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? నా మొదటి పుట్టుక సరైంది కాదు కాబట్టి, నా మొదటి పుట్టుక సరైంది కాదు.
అప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు మొదటి పుట్టుక సరైనది కాదంటారు ఏంటి? మా అమ్మ నాన్న సక్రమంగా వాక్యానుసారంగా ఉండి పెళ్లి చేసుకున్నారు, మమ్మల్ని కన్నారు, మనం తప్ప అంటే తప్పే. ఎట్లా తప్పు? భూమి మీద మానవుని యొక్క పుట్టిక స్త్రీ పురుషుల కలయిక ద్వారా రావాల్సింది కాదు, వాక్యం ద్వారా రావాల్సింది. ఏదైనా తోటలో ఆదాం ఎలాగొచ్చాడు, అవ్వ ఎలాగొచ్చినది, యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు, నీవు కూడా అలాగ రావాలా, నేను అలాగ రావాలా, మనం అలాగ రాలా. కాబట్టి అందుకని దావీదు కీర్తనలు అంటున్నాడు, నేను తల్లి గర్భంలో రూపించబడినప్పుడే పాపంలో రూపించబడి ఉన్నాను. రూపించబడేటప్పుడే పాపంలో ఉన్నా నేను. ఆ పాపం పోవాలంటే నికోదేము వచ్చి ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నేను ముసలోడిని అయిపోయానే, పెద్దోడిని అయిపోయానే, ఇంత ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించాలి? అప్పుడు యేసుక్రీస్తు ఏం మాట్లాడి జ్ఞాపకం ఉన్నదా? ఒక నీటి మూలంగాను, చెప్పలే త్వరగా ఎవరు, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు. అడుగు పెట్టిన తర్వాత ముందు చూడాలంటేనే నువ్వు తిరిగి జన్మించాలి. ఇప్పుడు నేను తిరిగి జన్మించాలంటే నేను తిరిగి ఎలా జన్మించగలను? నీళ్ళలోకి వెళ్తే జన్మిస్తానా? చర్చికి వెళ్తే జన్మిస్తానా? బైబిల్ చదివితే జన్మిస్తానా? పోనీ బైబిల్ నమ్మితే జన్మిస్తానా? కాదండి. యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో నాకు తెలియాలా? 2, నా మరణం ఆయన ఎందుకు తీసుకున్నాడో తెలియాలి. నేనెందుకు బాప్తిజం పొందాలో నాకు తెలియాలి. ఇవేవి కాకుండా నేను బాప్తిజం పొందినా, చర్చికి వెళ్ళినా నా వల్ల చర్చికి ఉపయోగం లేదు, చర్చి వల్ల నాకు ఉపయోగం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నేనేమంటానంటే, నువ్వు దేవుడి దగ్గరికి రావటానికి కారణం ఏంటో నీకు తెలియాలి. నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు అయ్యావో నీ కారణం తెలియాలి. నువ్వు ఎందుకు భూమి మీద ఉన్నావో నీ కారణం తెలియాలి. అపోస్తలుడు పౌలు ఈ రోజు ఉండాలని ఆశపడ్డాడు. పాత నిబంధనలో మోషే ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. అబ్రహాము ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. దానియేలు ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. దేవుడు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా నాకు ఇచ్చాడు అవకాశం. ఎవరికి ఇచ్చాడు? అంటే ఈ కాలం ఎంత ధన్యకరమైందంటే ప్రవక్తలు ఆశపడ్డ దేవుడు వాళ్ళకి ఇవ్వాల. మోషే ఏకంగా దేవుడితో పాటు మేఘంలో 40 దినములు ఉన్నప్పటికీ మీరు గమనించండి, మోషేకి దేవుడు తన ముఖం చూపించాల. కిందకి వచ్చాక మోషే అడగలేదా, ప్రభువా నాకు ఒకే ఒక కోరిక ఉంది, భూమి మీద ఇంకేమీ లేదు, ఒక్క కోరిక తీరుస్తావా అంటే దేవుడు అడిగాడు, మోషే ఏంటి నీ కోరిక చెప్పు. ప్రభువా ఒక్కసారి నాకు నీ ముఖం చూడాలి. నీకు అవకాశం లేదు మోషే, అంత్య దినములందు రెండో రాకడలో వాళ్ళు నా ముఖం చూస్తారు. అంటే ఈ రోజు జీవించే మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులోంచి కనానికి నడిపించి ప్రతిరోజు అద్భుతములు ఆశ్చర్యకాలను సూచనలు చేసి ఆకాశం నుంచి మన్నా కురిపించి కొట్టిన బండలోంచి నీళ్లు తెప్పించి ఎర్ర సముద్రం పాయలు చేసిన మోషేకి మాత్రం దేవుడు అవకాశం ఇలా. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడికి మనం అంటే ఎక్కువ, మోషే అంటే ఎక్కువ. ఇలా మాట్లాడుకుందాం. నేనంటే ఎక్కువ, మనం అంటే ఎక్కువ. గట్టిగా రావట్లేదు. ఇప్పుడు దేవుడికి మోషే దగ్గర, మనం దగ్గర. ఇప్పుడు మోషే దగ్గర, నేను దగ్గర. వయసులో దేవుడు నా మనకి మహిమ. అయితే దేవుడిని మోషే వదిలిపెట్టలా. ప్రభువా ఏదో ఒకటి నాకు మాత్రం నేను చూడాలా. నేను చెప్తున్నా కదా మీకు, నిజంగా నువ్వు బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవాని ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఒకప్పుడు దేవుడే లేకుండా లేడని చెప్పి తిరిగి పారిపోయి 40 ఏళ్ళు ఉన్న మోషే ఇప్పుడు దేవుడు వెనకాల బతికితే నువ్వు ఒక్కసారి చూడాలని. దేవుడు మాట్లాడుతున్నాడు, అయినా ఒక్కసారి చూడాలి. ఎలాగైపోయాడంటే దేవుడంటే మోషే ఏంటో తెలియదు, దేవుడు ఏం చెప్తా చేయాలి వెనకాల వెళ్ళిపోతున్నాడు. నేను అంటున్నాను, నువ్వు నిజమైన భక్తిలోకి వచ్చాక, నిజమైన ప్రార్థనలోకి వచ్చాక, నిజమైన సంఘంలోకి వచ్చాక, నిజమైన వాక్యంలోకి వచ్చాక నీవు కూడా అలాగైపోతావు. ఎందుకంటే ఆ పని చేస్తావు నీవు కాదు, నీలో ఉన్న ఆత్మ అది క్రీస్తుడై ఉన్నప్పుడు, క్రీస్తుని ఆయన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు, ఆయన యొక్క వాక్యము నీ లోపల క్రియ చేస్తున్నప్పుడు, వాక్యంలో ఉన్న ఆత్మ, క్రీస్తులో ఉన్న ఆత్మ నీ లోపలికి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్ళా వాక్యం వైపు తీసుకుని పోతుంది. కాబట్టి ఇప్పుడు అది మోషే కాదు. చూడండి, గడి వర్తమానంగా మీరు చూసినట్లయితే ఎప్పుడైతే మోషేతో దేవుడు అగ్నిస్తంభంలోంచి మాట్లాడాడో, ఆ మాట్లాడిన తర్వాత మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొదలో అగ్నిస్తంభం లేదు. ఎక్కడుంది అది? మోషే లోపల ఉన్నది. అంటే ఇప్పుడు మోషే కాదు. ఇప్పుడు మోషే ఎవరంటే దేవుడు యొక్క అగ్నిని మోసుకుపోతున్న ఒక వ్యక్తి. అలాగే ఈ రోజు అదే వాక్యం నీ లోపలికి వస్తే,
బైబిల్ చెప్తా ఉన్నది. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? ఎనాయింటెడ్ వన్. ఎనాయింటెడ్ వన్ అంటే ఎవరొద్దకైతే వాక్యము వచ్చిందో వారు అభిషిక్తులు. ఏమా? ఇప్పుడు మోషే దగ్గరికి వాక్యం వచ్చింది. ఇప్పుడు మోషే ఎవరయ్యాడు? మోషే అభిషిక్తుడు, అభిషేకించబడ్డాడు వాక్యం ద్వారా. నేనంటున్నాను, ఈ అంత్యకాలంలో అదే వాక్యం మన దగ్గరికి వచ్చింది. అదే వాక్యం నా దగ్గరికి వచ్చింది. అదే వాక్యం మీ దగ్గరికి వచ్చింది. ఆ వాక్యాన్ని మీరు లోపలికి కానీ తీసుకుంటే ఇప్పుడు మీరు అభిషేకించబడిన వాక్యం కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత అభిషేకించబడి ఉన్నావో నీవేమై ఉన్నావో తెలుసా? ఈ లోకం నుంచి ప్రత్యేకపరచబడి ఉన్నావు. హల్లెలూయా. మీరు గమనించండి, సంసోను పుట్టడానికన్నా ముందు వాళ్ళ తల్లిదండ్రులు మనోహ దగ్గరికి దేవుడి యొక్క దూత వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మీ కుమారుని పుట్టిన తర్వాత వాడి తల మీద మంగళకత్తి వేయొద్దు, వాడు ద్రాక్షరసమైనను మద్యమైనను ముట్టడానికి వీల్లేదు, వాడు నాజీరు చేయబడ్డాడు. ఈరోజు భూమి మీద ఉన్న అంత్యకాలపు వధువు క్రీస్తు నిమిత్తము నాజీరు చేయబడింది. ఎవరు చెప్పారు నాజీరు చేయబడింది అంటే? దేవుని ఒక దూత చెప్తున్నాడు. ఈ కాలపు దూత అంటున్నాడు, ఇదిగో వధువు నాజీరు చేయబడింది. ఏ విషయంలో? లోకము చేసే సంగతుల్లో నువ్వు నాజీరు చేయబడ్డావు. వాళ్ళంతా మందు తాగుతున్నారు, నీకు దానికి సంబంధం లేదు. వాళ్ళంతా లోకస్తులాగా పండగలు చేస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటారు, దానికి నీకు సంబంధం లేదు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తు అనే వాక్యంలో ఉన్నావు, దేవుని యొక్క నిత్యజీవమైన వాక్యంలో ఉన్నావు. కాబట్టి దేవుడి కొరకు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో నీవు ఎరుగు ఉన్నావు కాబట్టి నీవు వారిలాగా ప్రవర్తించలేవు. ఇప్పుడు సంసోనికి ఎన్ని జడలు ఉన్నాయి? త్వరగా చెప్పరు ఎవరు? 7 జడలేనా? మీరు జాగ్రత్తగా గమనిస్తే సంసోనికి 7 జడలు ఉన్నాయి. ఈ కాల బదువుకి 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలు ఎప్పుడైతే ఆమెకు తెలిసినదో చూడండి, ఆ 7 జడలు ఎందుకు ఉన్నాయో సంసోనికి తెలుసు, అందరికి తెలియదు. తెలియలాగా తెలియదు ఎందుకు ఉన్నాయో. కానీ నేనంటున్నా, ఈ రోజు నువ్వు కూడా క్రీస్తులో ఉన్న ఆయన యొక్క సంఘం అనే శరీరం అనే వధువు అయినట్లయితే 7 ముద్రలు అంటే నీకు తెలుసు. ఆ ముద్రలు నీకు తెలిసిన తర్వాత నువ్వు లోకస్తులాగా ఉండలేవు. ఈ కాల వర్తమానికుడు అంటున్నాడు, ఎప్పుడైతే 7 ముద్రల పుస్తకం నేను చదివానో, 7 ముద్రలు నాకు బయలుపరచబడ్డాయో, ఈ బైబిల్ నా కొత్త పుస్తకంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఇంకో బైబిల్ గురించి మాట్లాడతా. మీకు 3 బైబిల్ తెలుసు, నేను 4 బైబిల్ గురించి చెప్తాను ఈరోజు. ఏంటంటే మొదటి బైబిల్ దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో. రెండో బైబిల్ పిరమిడ్లో. మూడో బైబిల్ ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. 4వ బైబిల్ ఏంటి తెలుసా? మీరే 4వ బైబిల్. మీరే 4వ బైబిల్. అపోస్తలుడైన పౌలు అంటలేదా, మా పరిచర్య మూలకంగా రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు కాదా? క్రీస్తు పత్రిక అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథం మీరు కాదా? ఇప్పుడు క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథం నేనైతే నా లోపల ఏముండాలి? ఏ వాక్యం ఉండాలి? దేవుడు రాసిన వాక్యం ఉండాలి. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మ ప్రేరేపణ చేత మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో దేవుడు రాతి మీద రాశాడు. ఎందుకని రాశాడంటే వారు రాతి మనుషులు కాబట్టి. అయితే మనకైతే పౌలు అంటున్నాడు, మెత్తల హృదయాల మీద దేవుడు తన చేతి వేలుతో రాశాడు. ఏం రాశాడంటే దేవుడు ఈ గడియ వర్తమానం రాస్తున్నాడు. నీ యొక్క పరిపూర్ణ ఆత్మని అనుగ్రహించున్నాడు. నీ చిత్తము ఆయన చిత్తము లాగా మారాలని ఆయనే తన సొంత చేతి వేలుతో నీ మీద రాశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు నేను భూమి మీద ఎందుకు వచ్చానో నాకు ఎవడో చెప్తే తెలియటం కాదు, నీ అంతటా నీకు తెలియాలి. ఈరోజు సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మనము దేవుని చిత్తమా కాదా మనకు తెలియాలంటే, నీకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చెప్తే నువ్వు చేయటం కాదు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరో ఒకరు ఏదో చెప్తే నువ్వు పని చేస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వెవడో నీకు తెలియదు. నేను ఎవరో నాకు తెలిస్తే, అమ్మ ఒక మాట అడిగితే, ఇళ్లలో మీ స్త్రీలు ఉన్నారు కదా, పొద్దునే లేచి మీరు ఇంట్లో పనులు చేయాలి మీకు ఎవరు చెప్పారు? వినబడలేదు. ఎందుకని చేస్తున్నారు మీరు అసలు? మరి చర్చిలో మాకు చెప్పలేదు. ఇంట్లో ఎవరు చెప్పారు మీకు? వంట చేయమని ఎవరు చెప్పారు? గిన్నెలు కడగమని ఎవరు చెప్పారు? అయ్యా చెప్పట్లేదు నాకు ఎవరు. మీకెవరు చెప్పారు బయటికి పోయి సంపాదించరమ్మని? ఎవరైనా చెప్తాను బయటికి వెళ్తాను పనులు చేయడానికి? నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా? అది కూడా నువ్వు నీ యొక్క స్థానంలోకి నీకు వచ్చాక నీకు ఆ సంగతి తెలుస్తుంది.
ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అమ్మా, పెళ్లి కాక ముందు ఎంతమంది చేశారు పనులు ఇక్కడ? వినపడలేదు. ఇప్పుడు చప్పుడు రా చూసారు ఇప్పుడు. చేసామా? చేయలే. పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఎవరైనా చెప్పాలా? ఎందుకని తేడా ఏంటి చెప్పండి? మీ స్థానం మీకు తెలిసింది, మీరు ఏం చేయాలో మీకు తెలిసింది. మీరు అవునన్నా కాదన్నా మీ పని మీరు చేయాల్సిందే. మీకు అర్థమైంది అది. అలాగే అన్న సంఘంలోకి వచ్చాక నీ స్థానం నీకు తెలిసాక నువ్వు ఖాళీగా కూర్చుంది, నీ పనిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అది నీకు ఎవరో చెప్తే తెలియటం కానే కాదు, క్రీస్తే నీకు ఆ సంగతి తెలియజేస్తాడు. ఆ పరిచర్య, ఆ బలము, ఆ మంట, అది నీకు తెలియకుండా లోపలించేది బయటకు వచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడతా, ఇప్పుడు నాకు బాప్తిజం పొందమని ఎవరు చెప్పాలి? వినపడలేదు నాకు, వినపడలేదు. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి నాకు ఎవరు చెప్పాలి? నువ్వు ఇక్కడ వాడు కాదని నాకు ఎవరు చెప్పాలి? నువ్వు దేవుడి సంబంధమే నాకు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పక్కర్లా. నేను ఎవరో నాకు తెలిస్తే, నేను నా స్థానంలోకి వచ్చాక నేను బాప్తిజం పొందాలని ఇంకొక నాకు చెప్పడు, నేను పరిగెత్తుతాను బాప్తిజం కొరకు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నీ లోపల క్రియ చేస్తుంది. వాక్యాన్ని ముందు లోపలికి తీసుకుంటే వాక్యం నీ స్థానం నీకు తెలియచేస్తుంది, అది క్రియ చేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరలోక రాజ్యంలో ఒక వాతావరణం ఉన్నది. భూమి మీదకి పాపం వచ్చింది, కిందకి ఎవరు పోతారని ఒక డిస్కషన్ నడుస్తున్నది. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, కోటాను కోట్ల దూతలు మొత్తం అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ డిస్కషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కిందకి ఎవరు వెళ్తారు? చూడండి, మన చర్చిలో ఎలాగైతే ఈ పని ఎవరు చేస్తారని డిస్కషన్ జరుగుతున్నదో, పైన కూడా కిందకి ఎవరు పోతారు డిస్కషన్. కిందకి వెళ్ళి ఏం జరగాలి? అక్కడ భూమి మీద ఉన్న మనుషులందరి నిమిత్తము ఒకరి కిందకి పోయి శ్రమలు పడి, శోధించబడి, తిట్టబడి, దూషించబడి, కొట్టబడి, సిలువేబడి, ఒక దొంగ వలె మరణం పొంది, పుట్టిన దగ్గర నుంచి అక్రమ సంతానం అని పిలువబడి, ఎక్కడ ఏ గౌరవం ఏ మర్యాద లేకుండా ఉండటానికి ఎవడు రెడీగా ఉన్నాడని ఒక ఆజ్ఞ బయలుదేరితే పరలోకం మొత్తం నిశ్శబ్దంగా ఉన్నది. ఏ ఒక్కడు రాటలా. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ ఒక సింహాసనం ఉంటే ఆ సింహాసనంలో వాక్యమైన దేవుడు కూర్చుంటే ఆయనలోంచి కుమారుడు బయటకు వచ్చి అన్నాడు, నేను కిందకి పోతాను. అప్పుడు ఒక మాట అన్నాడు, కిందకి వెళ్తాను మరణము తీసుకోవాలి. నేను రెడీగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. అయితే తప్పెవరిదో వాళ్ళు తీసుకోవాలి మరణం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళు పాపులు కాదు. భూమి మీద మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు పాపులు కాదు, వారితో పాపము చేయించాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే నీ కాల వర్తమానం కానీ బైబిల్ కానీ మేము చదివితే యేసుక్రీస్తు గురించి ఒక రహస్యం మీకు చెప్తాను. ఆయన పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. నీకు ఆ తేడా అర్థమైతే చాలు. పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపిని ద్వేషించలా. అయితే భూమి మీద మనం ఏం చేస్తాం? పాపిని ద్వేషిస్తున్నాం, మనలో క్రీస్తు ఆత్మ ఉన్నదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అయితే పాపిని ప్రేమించడం అంటే వాడు పాపంలో ఉండగానే వాడిని ప్రేమించడం కాదండి, వాడు పాపంలోంచి బయట తీసుకొచ్చేలాగా ప్రేమించడం. ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఎలాగ ప్రేమించారంటే, మనం పాపులమని తెలిసి, మన పాపంలోంచి బయటికి రాలేమని తెలిసి, మన మీద మరణము దాని యొక్క ప్రభావం చూపిస్తుందని తెలిసి, మరణము దాని మీద మన మీద అధికారం కలిగి ఉందని తెలిసి, ఆ మరణానికి ఓనరు ఆ అపవాదని తెలిసి, అపవాది దగ్గర నుంచి ఆ మరణము కోరలోంచి మనం బయటకు తీసుకురావడానికి ఆయనే కిందకి దిగు. మనము చూడండి, దేవుడు ఎందుకని మనల్ని గొర్రెలతో పోలుస్తాడు తెలుసా? చాలా మంది తెలియదు, ఏంటి గొర్రెలు అంటాడు మనల్ని అనుకుంటారు. గొర్రె అంటే ఏంటో తెలుసా? అది ఒక సమస్యలో ఇరుక్కుపోతే దానంతా అది బయటికి రాలేదు. ఒక శత్రువు దాడి చేస్తే ఎదురు తిరిగి దాడి చేయలేదు, అది తప్పించుకోలేదు, పారిపోలేదు. ఈ రోజు మనం కూడా అంతే, అపవాది దాడి చేస్తే వాడి మీద తిరిగి ప్రతి దాడి చేయలేం. వాడు పన్నిన పన్నాగల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయి ఉన్నాం. మనల్ని బయట తీసేవాడు ఎవడో లేడనుకున్నప్పుడు ఆయన వచ్చి అన్నాడు, ఇదిగో నేను బయటికి తీసుకొని వస్తాను. వారి మీద ఉంచబడ్డ మరణమనే ఉచ్చుని, పన్నాగాన్ని, కొట్టని, కొత్తని, అపవాది చేయించిన పాపముల నుంచి వారికి విడుదల నేను కల్పిస్తాను. చూడండి, యేసుక్రీస్తు కిందకి రావటంతోనే ఆయన అధికారం కలిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అధికారం ఏంటో తెలుసా? మన మీద ఉన్న మరణము తీసేయటము, ఆ మరణము ఆయన తీసుకోవటం. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించగలడు.
ఆయన జయించగలడని ఎరుగున్నాడు కాబట్టి ఆయన మరణాన్ని తీసుకున్నాడు. మనము జయించలేమని తెలిసి మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఎంత ఆశ్చర్యమో చెప్పనా? మనం బాప్తిజం ఎందుకు పొందాలి ఇంతకీ? వినబడలేదా? మరణం ఆయన జయించాడు, మనం బాప్తిజం పొందాలా? కాదండి. ఆయన మరణాన్ని ఎలా జయించాడో, ఎప్పుడు జయించాడో తెలిస్తే నువ్వు బాప్తిజం పొందకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు ఉన్న వారికి, ఎక్కడున్న వారికి? యేసుక్రీస్తునందున్న వారికి, నందు ఉన్నవారికి అంటే లోపల ఉన్నవారికి. ఎప్పుడు? 2 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ 2 సంగతులు చెప్తా. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా భూమికి పునాది వేయడానికన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మర్చిపోతే అలాగా, జాతీయ గీతం అది. జగత్ పునాది కన్నా ముందుగా దేవుడు మనందరూ ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. క్రీస్తులో అంటే ఎప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం? పునాది వేయబట్టాలి కన్నా ముందుగానే. ప్రైజ్ ది లార్డ్. మొదటి సంగతి. రెండో మాట అడుగుతాను. దేవుడు భూమి మీద ఆదామును సృష్టిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జాగ్రత్తగా చెప్పండి నాకు. జగత్తు పునాది కన్నా ముందుగా నువ్వు క్రీస్తులో ఉంటే ఆదాము చేసినప్పుడు ఎక్కడున్నావు? నిజమేనా? అవ్వను చేసినప్పుడు ఎక్కడున్నావు? వాళ్ళిద్దరికి పెళ్లి చేసినప్పుడు ఎక్కడున్నావు? అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? మమ్రే వృక్షం దగ్గర ఎక్కడున్నావు? అబ్రహాంకి దేవుడు ఆదికాండం 14వ అధ్యాయంలో దాన్ని ఏమంటారు, ప్రభరాత్రి భోజనం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మెల్కీసెదెకు అక్కడే ఉన్నాడు, అక్కడే కూడా నువ్వే ఉన్నావు. నిర్గమకాండలో మండుచున్న పొదలో మోషేతో మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను కూడా పొదలోనే ఉన్నా. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నా. శత్రువుకి మేషకు అబిద్దెగోలుతో ఆయన మంటల్లోకి దిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వినబట్లేదు నాకెందుకనో. అక్కడుంటే మీరు ఇలాగ ఎందుకుంటారు కామ్గా? ఎక్కడున్నారు మీరు? అక్కడే ఉన్నారా లేదా? మరి అదే నిజమైతే ఒక మాట అడగచ్చా? అడగచ్చు ఒక మాట. యేసుక్రీస్తు సిలువ మోస్తాడు, నువ్వు ఎక్కడున్నావు? వినపడలేదు నాకు. యేసుక్రీస్తు సిలువ మోస్తుంటే ఆ సిలువ మోసేటప్పుడు నీవు కూడా ఆయన లోపల ఉన్నావు. నిజమేనా? అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు యేసు శ్రమపడి లేచినట్టు నిజమైతే నేను కూడా ఆయనతో పాటు లేచాను. ఎంత ధైర్యం పౌలు గారికి! పౌలు గారి నమ్మకం ఏంటంటే అప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి ఆయన లేస్తే ఆయనతో పాటు నేను లేస్తాను. ఆయనతో పాటు నేను ఎలాగ లేవాలి? ఆయన నామంలో బాప్తిజం పొందితే లేవాలి. ఆయన నామంలో బాప్తిజం పొందే పైకి లేచిపోతామా? లేదు 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 లేదు. బాప్తిజం నువ్వు రోజు పొందినా మరణించవచ్చు. సంవత్సరానికి ఒకసారి పొందినా కూడా నువ్వు పాతాళం పోవచ్చు. కాబట్టి నువ్వు బాప్తిజం పొందగానే సరిపోవాలా. బాప్తిజం పొందిన తర్వాత వాక్యానుసారంగా జీవించాలి. దేవుని చిత్తానుసారంగా జీవించాలి. వాక్యం కొరకు రోషం కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలాగే జీవించినప్పుడు క్రీస్తు భూమి మీద ఎలాగైతే జీవించాడో వాక్యంలో నువ్వు బాప్తిజం పొందిన తర్వాత, క్రీస్తులో నువ్వు బాప్తిజం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిజం పొందిన తర్వాత నీవు అలాగే జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే అపవాది అప్పుడు నిన్ను ద్వేషిస్తాడు. వాడు ద్వేషించేలాగా నీ జీవితం ఉండాలి. ఎంత కష్టం! అపవాది ద్వేషించాలంటే మనం ఎలాగ ఉండాలి? మనం అందరం అంటాం వాక్యానుసారంగా ఉండాలి పాస్టర్ గారు, వాక్యానుసారంగా ఉండాలి పాస్టర్. మంచిది మంచిది మంచిది. ఏంటి వాక్యానుసారంగా ఉంటామని చెప్పండి ఒకటి. ఏంటో చెప్పండి. పొద్దున్నే సాయంత్రంగా జీవిస్తున్నాం కదా, ఒక్కటి చెప్పండి. ఏంటో వాక్యానుసారంగా జీవించడం అంటే. చూసారా చప్పుడు రావట్లేదు మళ్ళీ. ఒకసారి చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. ఏం కావాలి? త్వరగా తీయండి, ఇంకా తిప్పుతారు పుస్తకాలు. మొదటి నుంచి వద్దాం. ముందు మొదటి నుంచి వద్దాం, ఎందుకు మధ్యలో నుంచి. 5:22. అందుకని అప్పుడప్పుడు బైబిల్ తెస్తా ఉండాలి. చదువుమా. మొట్టమొదటిది ఏంటి? అక్కడ ఆగుదాం ఈ పూటకి. ఏంటి మొదటిది? ఉందా మన దగ్గర? నా దగ్గర ప్రేమ ఉందని చెయ్యొద్దండి. నువ్వు తిరిగి జన్మిస్తే మొట్టమొదటి నీ దగ్గర ఏముండాలి? ఉందా?
మరి లేకుండా ఎట్లా వెళ్తా పైకి? వాక్యానుసారంగా జీవించడం అంటే ఏం కావాలి ఇప్పుడు? ఏ ప్రేమ? ఒక కూల్ డ్రింక్‌లో 2 స్ట్రాలు వేసుకొని తాగే ప్రేమ కాదు. ఆ! ఒక బిర్యానీ ప్యాకెట్‌లో ఒక స్పూన్ వేసుకొని ఇద్దరం తినేది కాదు. ఈ ప్రేమలు కాదిది. ఈ పనికిమాలిన చెత్త, దరిద్రపు, భూ సంబంధమైన ప్రేమలు. ఈ ప్రేమలు కాదు. నీ కొరకు రక్తము గార్చిన వాని ప్రేమ ఉన్నదా? నీ కొరకు సమాధిలోకెళ్ళి తిరిగి లేచి వచ్చిన వాని ప్రేమ నీ లోపల ఉన్నదా? నీ కొరకు మరణము తీసుకున్న వాని ప్రేమ నీ లోపల ఉన్నదా? ఏంటి క్రీస్తు యొక్క ప్రేమ అంటే షరతులు లేని ప్రేమ. ఏ ప్రేమ? ఉన్నదా మన దగ్గర? చూడండి, మన ఇంట్లోనే ఉంటాం, ఒకే ఇంట్లోనే ఉంటాం. ఒకళ్ళ పుట్టినరోజుకి ఇంకోళ్ళు గిఫ్ట్ ఇచ్చినప్పుడు, నా పుట్టినరోజుకి వీళ్ళు ఇస్తారా? ఎవరా? ఏమిస్తారు? కొన్నిసార్లు అయితే మనం టెన్షన్ ఆపుకోలేక నా పుట్టినరోజుకి ఏమి ఇస్తాం మనమే అడిగేస్తాం. ఇదే ప్రేమ? నువ్వు ఆశించి ప్రేమించేది ప్రేమ కాదు. ఏమీ ఆశించకుండా ప్రేమించేదే ప్రేమ. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. దాని పేరే అగాపే ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ పేరే షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ నీవు నేను కలిగి ఉన్నాము. కలిగి ఉన్నామా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాప్తిజం పొందగానే కదా ఏం కలిగి ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి చెప్తారు ఏముందో? ఏంటది? ఉందా అంటున్నా. ఉందా అంటున్నా. మనం ఎలాగున్నా మనకన్నా పక్కన బాగున్నాడంటే ఎవడన్నా వినపడలేదు. ఉంటుందా సంతోషం? పోతుందా? పోయే. ఇప్పుడు ఇది సంతోషమా? తిరిగి జన్మించిన తర్వాత వచ్చే సంతోషం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటే దాంట్లోంచి నీకు సంతోషం ఉంటుంది. ఈరోజు కావాల్సింది అది కదా. నిత్య రాజ్యము, భూ సంబంధమైన సంతోషము శాశ్వతం కాదు. పరలోక రాజ్యం సంపాదించుకున్న సంతోషం శాశ్వతం. కాబట్టి దాని మీద నీ గురి ఉన్నప్పుడు ఇక్కడ వాటి మీద నీ గురి ఉండదు. ఇది రాని పోని నువ్వు ఒకేలాగుంటావు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఏంటది? ఉందా అంటున్నా. బయట వాళ్ళకి వద్దులే, మన ఇంటి వాళ్ళు, మన మన కుటుంబంలో వరకు మనకుందా? లేదు. మరి ఇవేమి మన దగ్గర లేకుండా మనం బైబిల్ పట్టుకున్నాం కదా, చర్చికి పోతున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, పనో పరిచయం చేస్తున్నాం కదా, పరలోకం వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఎవరు మోసం చేసినట్టు? వినబడలేదు. కొంచెం వినబడేలా చెప్పండి. మరి మనల్ని ఎంతకాలం మోసం చేసుకుందాం? చెప్పడే ఎవరు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, మనకి ప్రమాదం బయట నుంచి లేదు. అర్థమైపోయిందా? ప్రమాదం ఎక్కడ? పరలోకం పోగొట్టుకోవటానికి కావాల్సినవి లోపలే ఉన్నాయి. అయితే మర్మం చెప్పనా, పరలోకం వెళ్ళటానికి కావాల్సినవి కూడా లోపలే ఉన్నాయి. కాబట్టి ఏవి నా దగ్గర ఉండకూడదో వాటిని బయటికి పంపించేయటానికే నాకు బాప్తిజం వచ్చింది. వాటిని బయట పంపించడానికే దేవుడు సంఘాన్ని పెట్టాడు. వాటిని బయట పంపించడానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాటిని బయట పంపించడానికే దేవుడు సేవకుని అభిషేకించి మన కొరకు పంపించాడు. ఎప్పుడైతే నాకు ఈ సంగతులు అర్థమైనాయో అప్పుడు నేను వర్తమానం లోపల తీసుకోవడం ప్రారంభిస్తాను. ఆ వర్తమానాన్ని ఏం చేస్తానంటే, వర్తమానాన్ని బుజ్జగించదు, లాలించదు, పడుకోబెట్టదు, నన్ను గద్దించి సరిచేసేదిగా ఉంటుంది, నన్ను హెచ్చరించేదిగా ఉంటుంది. గమనించండి, ఎప్పుడైనా మీరు వర్తమాన సంఘానికి వెళ్తే దేవుడు నిన్ను దీవించిన గాక, దీవించిన గాక, దీవించిన గాక అని చెప్పరు వీళ్ళు. కోపాలు వస్తాయి చాలా మంది. ఏంటో పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని దీవించి ఎప్పుడు తిడతానే ఉంటారు. తిట్టాల్సింది ఒక స్థలము, ఆ స్థలమే నీకు సంఘం అయ్యి ఉంది. నేను ఎవడు తిట్టక, సంఘంలో సేవకుడు తిట్టక ఇంకెవడు తిట్టాలా? మనం సరి చేసేవాడు ఎవడు? సరే, ఒక పని చేద్దాం, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, నాకు 4 రోజుల నుంచి జలుబు వచ్చింది, దగ్గున్నది, రోజు నేను స్వీట్లు తింటున్నాను, కూల్ డ్రింకులు తాగుతున్నాను పాస్టర్ గారు అంటే, ఇప్పుడు డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఏమంటాడు? వెరీ గుడ్, మంచి పని చేసావు, ఇలాగే చెయ్యి, నువ్వు కొద్ది కాలం చెయ్యి, తర్వాత ఇక డాక్టర్ దగ్గర రావాల్సిన పని ఏమి ఉండదు. అంతేనా? ఏమంటారు డాక్టరు? ఏమనరా మిమ్మల్ని? ఆ, అలా తాగకూడదు, తప్పు అంటాడా? ఆ, నువ్వు చదువుకున్నావా అంటాడు ఫస్ట్ మాట. అంటాడా? అంట. రెండో మాట ఏమంటాడు? తిడతా తిట్టడా? ఇప్పుడు చర్చికి వచ్చాక పాస్టర్ గారు ఏం చేయాలి? తిట్టాలి వద్దా? తిడితే ఊరుకుంటామా, మనం ఇంకో చర్చికి పోతామా? ఉంటాం ఈ చర్చిలో, ఇంకో చర్చికి పోతామా?
నువ్వు కాకపోతే ఇంకో చర్చి లేదా మాకు? ఇంటికి వచ్చి పిలిచేవాళ్ళు చాలా మంది. సందు సందుకు చర్చిలు ఉన్నాయి. కుటుంబానికి కులానికి వచ్చి ఇంటి పేరుకి వచ్చి చర్చి ఉంది ఇప్పుడు. నువ్వు కాకపోతే ఇంకెవడు లేడా? అయితే ఒక మాట చెప్తున్నా, సత్యం చెప్పేవాడు ఒకడే ఉంటాడు. మనం పరలోకం తీసుకుపోయేవాడు ఒకడే ఉంటాడు. ఆ ఒకటి వెనకాల మనం పోకపోతే పోయేది పాతాళానికి. కాబట్టి గద్దించినా, సరిచేసినా, హెచ్చరించినా అది వాక్యానుసారం అయితే నీవైనా నేను లోబడాల్సిందే. లోబడటానికే దేవుడు వాక్యాన్ని పంపించాడు. పరలోకం రావటానికే దేవుడు వాక్యాన్ని పంపించాడు. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు నశించిపోవట ఆయనకి ఇష్టం కాదు. నువ్వు పాతాళం పోవటానికి కిందకి రాలేదు. పాతాళం జయించడానికి, ఈ భూమిని జయించడానికి, ఇక్కడ లోపాల మొత్తం జయించడానికి, ఇక్కడ పాపాల మొత్తం జయించడానికి ఆయన వలె నీవు కూడా జయించి పైకి రావడానికి దేవుడు నీ కొరకు కిందకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎందుకు పొందాలి బాప్టిజం మనం ఇప్పుడు? వినబడలేదు. ఆత్మ ఫలాలు. నువ్వు తిరిగి జన్మించావంటానికి రుజువు ఏంటంటే ఆత్మ ఫలములు. నువ్వు బాప్టిజం పొందితే ఒక పొడి పాపి పోయి తడి పాపిగా తిరిగి రావచ్చు. అయితే నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆత్మ ఫలములు లోపల నుంచి రావాల్సి ఉన్నాయి. నాలుగోది ఏంటి? ఉందా అంటున్నా. ఏంటి దీర్ఘశాంతం అంటే? దీర్ఘశాంతము. ఎక్కువ కాలం శాంతంగా ఉండటం, కొద్ది కాలం కాదు. మాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈరోజు నేను తిట్టను. నేను మన ఇళ్ళలో ఒక పద్ధతి ఉండే, అవును కాదు చెప్పండి. ఈరోజు పుట్టినరోజు కాబట్టి అది సంగతి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజు ఒక్కరోజు ఆగుతాను నేను, రేపు చెప్తాను ఈ సంగతి. ఏం శాంతం ఇది? దీర్ఘశాంతమా, అల్పశాంతమా? ఇదేంటిది అంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే ఎదుటోడు నీ విషయంలో ఏదన్నా చేస్తే నువ్వు సహించాలా వద్దా? ఎంత సహించాలి? పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి, కానీ ఆ టైం వచ్చేసరికి బ్లడ్, బీపీ, అసలు ఈ డైలాగుల మధ్యలోనే కట్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసా లేదా? ఎందుకని? ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు దేవుడు కుమారుడివి, కుమార్తె. అపవాది పని ఏంటంటే రెచ్చగొట్టడం. అపవాది పని ఏంటంటే నువ్వు దీర్ఘశాంతము కలిగి ఉండకుండా ఉండటం. అపవాది ఒక ఉద్దేశం ఏంటంటే నీ లోపల ఆత్మ ఫలములు పని చేయకుండా ఉండటమే వాడి పని. ఒక పంట వస్తూ ఉన్నప్పుడు అప్పుడే పురుగు పడుతుంది. పంట రానప్పుడు పురుగు ఉండదు. పంట వచ్చాక పురుగు పడుతుంది. ఆత్మ ఫలములు వస్తాయి అనుకుంటూ అపవాది పడతాడు. కాబట్టి అప్పుడే వాడు రెచ్చగొడతాడు, అప్పుడే వాడు బాధ పెడతాడు, అప్పుడే శోధిస్తాడు, అప్పుడే ఇబ్బంది పెడతాడు, అప్పుడే పడేస్తాడు, అప్పుడే నిందలేస్తాడు, అప్పుడే వాడు ఏం చేయాలి అన్నీ చేస్తాడు. ఎందుకంటే వాడు తెలుసు ఆత్మ ఫలములు వచ్చేసాక నువ్వు వాడి మాటేమో. వాడి టార్గెట్ వాడికి ఉన్నది. వాడికే ఒక టార్గెట్ ఉంటే పడిపోయినోడు, పరలోకంలో మిఖాయిల్ తంతే కిందకు వచ్చి పడ్డాడు, వాడికే ఒక టార్గెట్ ఉంటే నువ్వు దేవుడు కుమారుడు కదా, నువ్వు దేవుడు కుమార్తెవు కదా, ఆయన యొక్క వాక్యము కదా, ఆయన నామంలో బాప్తిజం పొందావు కదా, ఆయన నామంలో నువ్వు జయిస్తానని కిందకి ఆయనకి మాట ఇచ్చి వచ్చావు కదా, నీకో టార్గెట్ ఉండొద్దా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అటు ఇటు పరిగెత్తట్లేదు కానీ గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నాకు గురి ఉన్నది, మన భాషలో నాకు టార్గెట్ ఉన్నది. నేను అక్కడికే పరిగెత్తుతున్నా. నా గురి ప్రభువైన యేసుక్రీస్తు, నా గురి పరలోక రాజ్యము, నా గురి ఆయన చిత్తం నేను ఉండటము, నా గురి ఆయన యొక్క ఆత్మ కిందే నేను నివాసం చేయటం. వాడికే ఒక గురి ఉండి నాకు ఉండద్దా? మరి మనకేం గురి ఉన్నది? చూడండి, ఒక వారం చర్చికి రాగానే కొంచెం పరిచయం చేయగానే మామూలుగా ఉండం, మనం ఇంకా హుషారైపోతాం. రెండో వారం చర్చిలో కనబడ. అపవాది ఏం చేస్తాడు? నిన్ను శోధించడం వాడు బిగిన్ చేసిన తర్వాత నీ బలహీనతను మాత్రమే వాడు వాడుకుంటాడు. అందుకే నేనేమంటానంటే, ఒకసారి ఇంకోటి తర్వాత దొరికిస్తాను. తర్వాత ఏంటది? ఉందా అంటున్నా. పోనీది కనికర బట్టం ఉన్నదా? తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం, పని ఉంది నాకు. ఏంటది? ఉన్నది చెప్పండి, మన దగ్గర ఉన్నది చెప్పండి. అన్నీ లేని చెబుతున్నారు, ఉన్నాయి ఏం లేవు మన దగ్గర. ఉందా మంచిదనం? నేను ఎప్పుడు చెప్తున్నా, నాకు మంచిగా ఉండి నేను మంచి చేయటం కాదు, నాకు చెడ్డగా ఉండి నేను మంచి చేయాలి. అది మంచిదనం అంటే. సరే, ఇలా మాట్లాడుకుందాం. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? అన్ని అనుమానంగా ఉంటే ఎట్లాగా? దాన్ని కూడా అనుమానంగా అయితే ఎట్లా? మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా చెప్పారా త్వరగా? అమ్మా స్వాతి గట్టిగా చెప్పు. చెడ్డవాళ్ళం. చెడ్డవాళ్ళం అయితే వాక్యం ఎందుకున్నాం?
వాక్యంలో ఉంటే మంచోళ్ళమే. మంచోళ్ళమైతే మొత్తం వాక్యంలాగా ఉండాలి కదా, ఉన్నామా? లేదు. కాబట్టి ఎవరు? మంచోళ్ళం కాదు, షడ్డోళ్ళం కాదు, ఎవడో తెలియని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఆదివారం మంచోళ్ళము, సోమవారం శనివారం దాకా షడ్డోళ్ళం, అంటే లోకస్తులతో పోటీ పడేవాళ్ళం. ఈ సందేహం తీసేయటానికి దేవుడు కిందకు వచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చిందే నీవెవరో, నువ్వు ఎలాగున్నావో తెలుసుకోవటానికి. ఆ వాక్య ప్రకారంగా వాక్యాన్ని పక్కన పెట్టుకుంటే నేను ఎవరన్నా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చదివే ఆత్మీయ ఫలములు అవి మన దగ్గర ఉన్నాయో లేవో మనకు ఇంకోటి చెప్పక్కల, మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ గడి వర్తమానం వచ్చింది దేనికంటే నిన్ను గద్దించడానికి, నిన్ను హెచ్చరించడానికి, నీవెవరో తెలియచేయటానికి, నీ దగ్గర ఏమున్నాయో ఏమి లేవో తెలియచేయటానికి, నువ్వు ఇలాగే ఉంటే నువ్వు ఎక్కడికి పోతావో తెలియచేయటానికి, నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నావో నీకు గుర్తు చేయడానికి వచ్చింది ఈ కాల వర్తమానం. నన్ను సరిచేయటానికి దేవుడి పేరు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ముందుకెళ్దాం. ఏంటది? ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? నేను చెప్తాను చూడండి. విశ్వాసం ఉన్నది. ఎటువంటి విశ్వాసం ఉన్నదంటే బైబిల్ చదివాం, విశ్వాసం వచ్చింది. బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం వచ్చును. అయితే ఇక్కడ దాకా వచ్చింది మనకి. అపోస్తలుడైన పౌలు ఇంకో మాట అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. అదేంటది? విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేకపోతే అది మృతం. ఇది ఎట్లాగా? విశ్వాసం ఉండి పని చేయకపోతే అది మృతంతో సమానం. కాబట్టి ఈరోజు కేవలం విశ్వాసం అంటే నేను జ్ఞానం పొందుకోవడానికి అనుకుంటే పొరపాటు. సరే, మన విశ్వాసం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలోనో మన సంఘంలోనో ఎవరికైనా ఒక బలహీనత వస్తే మనం అందరం పోయి వాళ్ళకి వాక్యం చెప్పి కొన్ని మాటలు చెప్పి బలపరిచి వాళ్ళకి ధైర్యం తీసుకుని వస్తాం. నిజమేనా కదా? అది నిజమైన మంచి సంఘం, మంచి కుటుంబం అయితే. ఇప్పుడు సమస్య ఏంటంటే, సమస్య నాకు వచ్చింది. ఇప్పుడేంటి? విశ్వాసం ఎక్కడ ఉండాలి? నేను మీకు చెప్పాను, నాకు సమస్య వచ్చింది. మీకు సమస్య వచ్చినప్పుడు విశ్వాసం మాటలు చెప్పి మిమ్మల్ని బలపరచా. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను విశ్వాసం కలిగి ఉండాలి, అంతేనా? అయితే మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి మనకి బలమైన మాటలు చెప్తా ఉంటే అప్పుడు మనం ఏమంటాం? నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నీకే నువ్వు చెప్తావు బాగానే, నాకు తెలుసు బైబిల్లో మాట, ఎన్ని కావాలి నన్ను చెప్తా. నా ప్లేస్లో ఉంటే నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. అన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్న విశ్వాసం క్రియల్లో లేదు. కాబట్టి ఈరోజు మనము ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, సమస్య రాని పోని, ఇది దేవుడి ద్వారా వచ్చింది, దేవుడి ద్వారానే పోతుంది. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఏమి జరిగినా, నా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నీ జీవితం కానీ నా జీవితం కానీ ఏమి జరిగినా దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఉంటుంది. అది ఆ సమయంలో నీ కష్టమే, బాధ, భారము, ఇబ్బంది, దాన్ని అంగీకరించడానికి. కానీ అది నిజం, అది మనం గ్రహించాలి. బైబిల్ చెప్తా ఉన్నది, మన జీవితం యొక్క ముగింపు వరకు దేవుడు ముందుగానే చూశాడు. అది నిజమైతే విశ్వాసం ఏం చెప్పాలంటే, ఇదిగో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, చివరి వరకు చూసేశాడు. కాబట్టి ఏం జరిగినా ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. మంచి అయినా చెడైనా ఆయన చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత లాస్ట్ది సాత్వికము ఉన్నదా మన దగ్గర? ఏంటి సాత్వికం అంటే ఇంతకీ? మనల్ని ఎవరన్నా మన ఇళ్లలో కొద్ది కోపం వచ్చి గట్టిగా ఏదన్నా అంటే మనం వాళ్ళతో తిరిగి ఎలా మాట్లాడతాం? ప్రేమగా మాట్లాడదామా? ఎలా మాట్లాడతారు చెప్పండి, ఎవరు చెప్పరా? ఇంట్లో జరగట్లేదు ఎప్పుడు. మరి వాళ్ళు ఏమన్నా నువ్వు ఎలాగుండాలి? వినపడలా? సార్ నేను చెప్తాను చూడండి, బైబిల్లోంచి ఒక మాట చెప్తా. యేసుక్రీస్తుని వాడు రాళ్లతో కొడుతుంటే ఆయన ఏమన్నాడు? తండ్రి ఇదేం చేస్తాను తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. అమ్మ కోపడు మాకండి, జరగట్లేదు అనుకుంటున్నాం, ఒకవేళ జరిగితే జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా భర్త కొడితే మనం కూడా ఏమనాలి? తండ్రి ఇదేం చేస్తాడు తెలియదు కాబట్టి నేను క్షమించి ప్రభు అనాలి. అంతేనా? అప్పుడు ఇంకా కొడతాడు. అంత సహనం మనకున్నదా? చెప్పడే సాత్వికంగా ఉన్నాము పోని. అప్పుడు ఏమంటాం తెలుసా, మనకు 4 దెబ్బలు కొట్టలేకపోయి 4 మాటలు అనగల శక్తి అయితే ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎప్పుడోకప్పుడు అన్నంలో చెప్పమ్మా, చెప్పరే, ఎందుకు చెప్తుంది ఏదో చెప్పమ్మా గట్టిగా చెప్పవా? సరే, మనకు కొట్టి తిట్టి ఇసుకిచ్చేవాడినప్పుడు ఎప్పటికప్పుడు నువ్వు అన్నం నీకు ఎదురు కలిపి
నువ్వు చేసినా చేయకపోయినా లోపల మాత్రం నీకు అదంతా ఉంటుంది. నేను అంటున్నాను, ఇక సాత్వికం ఏది? నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే మన బలహీనతలు ఇవన్నీ పెట్టుకొని పరలోక రాజ్యం పోగలమా? పోలేం. కాబట్టి నేనేమన్నానంటే, ఈ కాలం వర్తమానం నుంచి వచ్చిన మాట నేను చెప్తున్నా. కనిపించే నీ తోటి సహోదరిని ప్రేమించలేకపోతే కనపడని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తావు? అంతే సంగతి. ఇక్కడున్న వ్యక్తినే ప్రేమించలేకపోతే నేను పైకెళ్ళి క్రీస్తు దగ్గరికి వెళ్తాను, ఆయన ప్రేమిస్తాను, నేను పరిపూర్ణంగా ఉన్నాను ఎలా చెప్పగలుగుతావు? అది సరిచేయటానికే దేవుడి కిందకు వచ్చాడు. అది సరిచేయటానికే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. అది సరిచేయటానికే మన అతిక్రమాలు ఆయన తీసుకున్నాడు. ఆయన మనల్ని ఎంతగా నమ్మాడంటే, ఆయన ఒక రక్తం కిందకి మనం వస్తే, ఆయన యొక్క నామంలో బాప్తిజం గాని మనం గాని పొందితే, మనలోంచి ఆత్మీయమైన ఫలములు గాని వస్తే, మనం పరలోక రాజ్యం వెళ్తామని దేవుడు మన గురించి నమ్మాడు. ఆయన నమ్మకము నిలబెడదాం మనం. ఏమో రాలా గట్టిగా అక్కడ. మరి నిలబెట్టాలంటే ఎలాగుండాలి? వినబడలా. ఆత్మఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? డీమార్ట్లో వస్తాయా? సీఎంఆర్లో వస్తాయా? వినపడలేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చేస్తున్నారు. యోహాను సువార్త 15:1. 1:1 కాదమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఫలింపని అంటే అర్థం ఏంటి? ఫలములు రాని దాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒకవేళ మన దగ్గర 9 లేకపోతే స్పష్టంగా చెప్పాడా లేదా? తర్వాత చదవండి ఇంకో మాట. ఆ, ఆ, అర్థమైందా? కోపడు మాకండి. ఇప్పుడు అలా చెప్తాను, తప్పుగా అనుకోదు ఎవరు. దేవుడు ఎందుకని సంఘం నుంచి కొద్దిమంది తీసేస్తూ ఉంటాడు? మిగతా వాళ్ళు ఫలించాలని. మిగతా వాళ్ళు ఫలించాలన్నా ఆయన, మిగతా వాళ్ళు మరీ ఎక్కువ ఫలించాలని ఫలింపిన వాడిని తీసేస్తానన్నాడు. ఎందుకంటే వాటిని చూసి మనం కూడా తయారవుతామని దేవుడు వాటిని తీసేస్తానన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాగే మన కుటుంబంలో, అంటే సంఘం అనే కుటుంబం గురించి మాట్లాడుతున్నా. ఏది రాని ఏది పోని ప్రతిదీ దేవుడి మేలుకే. దేవుడు మనం చేసిన మేలుకే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు? ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆయనలో ఉండి ఆయన యొక్క ఆత్మఫలములు కానీ మీరు కానీ కలిగి ఉన్నట్లయితే మీరు పవిత్రులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట ఇంకో కిందకు వచ్చిన నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. జాగ్రత్తగా, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. చెట్టు వేర్లు ఫలాలు ఇస్తాయా? చెట్టు కాండము ఫలాలు ఇస్తుందా? కొమ్మలు ఇస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను చెట్టుని మీరు కొమ్మలు అంటున్నారు. ఆయన ఫలాలు ఇవ్వట్లా, ఆయన మనలోంచి ఫలాలు రావాలంటున్నారు. అర్థమైనదా? అయితే ఇప్పుడు రహస్యం చెప్పాలి. ఇప్పుడు ఈ ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు వేరులో నుంచి. నీ ఫలాలు కాదు, నా ఫలాలు కాదు. అయితే ఫలాలు మొయ్యటానికే నీవు, ఆ ఫలాలు వచ్చే విధంగా నువ్వు ఉంటే నీ లోపల ఫలాలు వస్తాయి. దానికి కావాల్సినవన్నీ ఆయన రెడీ చేశాడు. అయితే నువ్వు ఆయన తీగలో, ఆయనలోంచి వచ్చిన కొమ్మవై ఉండాలి. అప్పుడు ఆ వేరులో యొక్క సారము, ఆ చెట్టు యొక్క సారము మనలోంచి ఫలములు వచ్చేదిగా ఉంటుంది. అయితే మీరు గమనించండి, చెట్టు వేరుని ఎవరు చూడరు, చెట్టుని ఎవరు చూడరు, చూసేవాళ్ళు ఫలాలను చూస్తారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనల్ని క్రైస్తవులుగా భూమి మీద అందరు ప్రజలు చూడాలంటే ఏం చూడాలి? ఫలాలంటే క్రియలు. మన క్రియలు, మన నోట్లోంచి వచ్చే మాటలు, మనం చేసే పనులు, మనం చూసే చూపులు, మనం మాట్లాడేవి, ఈ అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో బయటికి కనిపించే ప్రతి ఒక్కటి మారాలి. అలాగే లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారాలి. ఆలోచన దగ్గర నుంచి క్రియ వరకు అన్నీ మారాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, బాప్తిజం పొందడం అంటే ఏంటి? వినబడలేదు గట్టిగా. ఏదైనా తోటలో ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఒకసారి దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. ఎప్పుడు దీవించాడు దేవుడు?
చాలా జాగ్రత్త. అప్పుడు ఇంకా మనం ఆత్మరూపిగానే ఉన్నాం. అప్పుడు దేవుడు దీవించాడు. అయితే ఆత్మరూపిగా ఉన్నప్పుడుగా దీవించిన దేవుడు దీవెనలు శరీర రూపంలోకి వచ్చాక ఆత్మ ఫలములు కలిగి ఉండాలన్నాడు. అదే సంగతి. ఎక్కడ ఆదికాండము, ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎక్కడ యోహాను సువార్త, ఎక్కడ హెబ్రీయుల పత్రిక, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు అంతా. వాక్యం అంతా ప్రతిదానికి ఇంకోటి లింక్ అయి ఉంటుంది. అవి జ్ఞాపం చేసుకోండి. మనం ఇక్కడి వారము కాదు, ఇక్కడ పనులు మనం చెయ్యొద్దు. ఇవి తాత్కాలికంగా భూమి మీద ఉండి మనం జీవించడానికి కొన్ని పనులు, అది శాశ్వతమైన పనులు కాదు. శాశ్వతమైనది నిత్యరాజ్యం. నువ్వు దాని కొరకు ప్రయాస, దాని కొరకు భారం కలిగి ఉండాలి, దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, దాని కొరకు నువ్వు ఏం చేయాలి అన్నీ నువ్వే చేయి. నీకు దేవుడు ఏం చేయమని ప్రేరేపణ ఇస్తే నువ్వు ఆ పని చేయి. ఏమా? అందుకనే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పకుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. ఇవి మనం మండుతూ ఉండాలంటే మనం ఈ పనులు చేయాలి. కానీ మనం ఎప్పుడు మండుతాము? చర్చికి వచ్చాక. ఎక్కడ మండుతాం? ఇంట్లో మండము, ఊళ్ళో మండము, బయటికి వెళ్ళినప్పుడు మండము, ఎక్కడ మండుతాం? ఆరిపోయిన కట్లన్నీ చర్చికి వచ్చి మండాలనుకుంటావు. అయితే నేనేమంటానంటే నువ్వు చర్చిలో మండటం కాదు, నువ్వు ఎక్కడున్నా మండుతూనే ఉండాలి. అంతేనా? అగ్నిస్తంభం ఐగుప్తు నుంచి వారికి కనానుకు వచ్చేదాకా మండుతూనే ఉన్నది. మేఘస్తంభం వెలుగుతూనే ఉంది, వాడిని వెంబడిస్తూనే ఉన్నది. అలాగే ఈ రోజు దేవుడు యొక్క వాక్యం ఒక్కసారి నీ లోపలికి వచ్చాక నువ్వు జీవించినంత కాలం అది కూడా నీ లోపల జీవిస్తూనే ఉంటుంది. అది క్రియ చేసేదిగానే ఉంటుంది, అది విశ్వాసభరితంగానే ఉంటుంది, అది ఆత్మలు రక్షించేదిగానే ఉంటుంది. ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? నేను ఎప్పుడు ఆర్లవోకి వచ్చిన ఆర్లవలో అందరిని ఒకటే మాట అడుగుతాను. ఏం మాట అది? కొంచెం చెప్పండి. రాట్లా చూసారా, తల్లరిపోయి ఉంటుంది ఎక్కడో. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం అడుగుతా నేను? నాకు డబ్బులు ఇవ్వండి అడుగుతాను, అంతే కదా? డబ్బులు కదా, పోనీ నాకు బిల్డింగ్ కట్టిన అడుగుతాను, అంతేనా? పోనీ ఏమడుకుంటాను? ఆత్మలు పరిచర్య చెయ్యండి, సువార్త చెయ్యండి, ఆత్మను సంపాదించండి. ఇంతేనా? ఇంకేమైనా అడిగానా? అంతేనా? 7 గంటలు 8 గంటలు కారులో కూర్చొని వచ్చేది ఏంటి? కానీ మనమేం తెలుసా, పాస్టర్ గారు రాగానే మంట వచ్చేస్తుందండి. పాస్టర్ గారు రాగానే మంట వచ్చి పోగానే ఆరిపోయే మంటలు మనకు వద్దు. నువ్వు ఆ మంట తెచ్చేది దేనికంటే నువ్వు మండుతూ ఉండాలని. మళ్ళా వచ్చేదాకా మండాలి, దేవుని యొక్క రాజ్యం వచ్చేదాకా మండుతూనే ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.